నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ క్లాస్ తర్వాత పంతన్ నానాజీ దూకుడు. వైసీపీపై వరుస కౌంటర్లు. పవన్కు బలమైన మద్దతు. జనసేనలో ప్రత్యేక గుర్తింపు. జగన్కు నానాజీ సవాల్. నానాజీకి పవన్ మద్దతు. మరి జనసేనలో నానాజీకి పెరుగుతున్న ప్రాధాన్యమా? ఇది జరుగుతున్న ప్రచారం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లాసు తర్వాత జనసేన ఎమ్మెల్యేల్లో పంతన్ నానాజీ మాత్రం ఎందుకు దూకుడుగా కనిపిస్తున్నారు? ప్రభుత్వంపై పవన్పై విమర్శలు వచ్చిన ప్రతిసారి నానాజీ వెంటనే రంగంలోకి దిగడం వెనుక అసలు వ్యూహాలు ఏంటి? జగన్ను కాకినాడ రూరల్లో పోటీ చేయాలని నానాజీ సవాల్ చేయడం వ్యక్తిగత దూకుడా, రాజకీయ వ్యూహమా? నానాజీ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం జనసేనలో ఆయనకు మరింత ప్రాధాన్యం పెంచిందా? వైసీపీ నుంచి వచ్చిన ప్రతి విమర్శకు నానాజీ కౌంటర్ ఇవ్వడం జనసేనకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? పవన్ ఆశించినట్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇకపై నానాజీ తరహాలోనే ఎదురుదాడికి దిగుతారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి వర్సెస్ వైసీపీ పోరు కొనసాగుతున్న వేళ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహార శైలి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. సాధారణంగా అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శలు చేయడం, దానికి అధికార పార్టీ నుంచి స్పందనలు రావడం సహజమే. కానీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై, జనసేనపై, పవన్ కళ్యాణ్పై ఎలాంటి విమర్శ వచ్చినా వెంటనే స్పందించే నేతగా పంతం నానాజీ కనిపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల లక్ష్యంగా నానాజీ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఇక కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. తనపైన, జనసేనపైన విమర్శలు వస్తున్నప్పుడు పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతల్లో ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ విధానాలను సమర్థించాలి, ప్రతిపక్ష విమర్శలకు సమాధానం చెప్పాలి అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. మరి రాజకీయంగా చూస్తే ఇది అధికారంలో ఉన్న జనసేన నేతలు మరింత చురుగ్గా వ్యవహరించాలన్న నాయకత్వం ఆదేశంగా కూడా చూడవచ్చు. అలాంటి సమయంలో పంతన్ నానాజీ వ్యవహార శైలి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పవన్ క్లాస్ తర్వాత నానాజీ మరింత దూకుడుగా కనిపిస్తున్నారన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో వినిపిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే స్పందించడం, పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం, వైసీపీ నేతలపై నేరుగా విమర్శలు చేయడం వంటి అంశాల్లో నానాజీ ముందుంటున్నారు. మరి దీంతో పవన్ చెప్పిన మాటలను అత్యంత వేగంగా అమలు చేస్తున్న ఎమ్మెల్యేగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతున్నట్లు కోకనాడులో వినిపిస్తున్న టాక్. మరి ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం జగన్కు నానాజీ చేసిన సవాల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే కాకినాడ రూరల్ నుంచి తనపై పోటీ చేయాలని నానాజీ బహిరంగ సవాలు చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నేరుగా మాజీ ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయాలని సవాల్ చేయడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తుంది. అయితే వైసీపీ కూడా నానాజీ వ్యాఖ్యలను అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నానాజీకి ప్రతిసవాలు విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్లో పోటీ చేయాలని, తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సవాల్ చేయడం ద్వారా వైసీపీ కూడా ఈ వివాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే జగన్ శ్రీకాకుళం పర్యటనపైన నానాజీ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడిని పెంచాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లడాన్ని నానాజీ రాజకీయ కోణంలో విమర్శించారు. ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతోనే జగన్ పరామర్శ పేరుతో పర్యటన చేపట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్ చేసే ప్రతి పర్యటన కూటమి నేతలు రాజకీయంగా పరిశీలిస్తున్నారనే విషయం కూడా ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. మరోవైపు నానాజీ ఇలా వ్యవహరించడానికి రాజకీయంగా కొన్ని కారణాలు ఉండొచ్చు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తన రాజకీయ బలాన్ని చూపించుకోవడం ఒక కారణం కావచ్చు. జనసేనలో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మరో కారణం కావచ్చు. పవన్ కళ్యాణ్ నాయకత్వానికి తాను పూర్తిగా విధేయుననే సంకేతాన్ని ఇవ్వడం కూడా ఇందులో భాగం కావచ్చు. ముఖ్యంగా జనసేనలో భవిష్యత్ నాయకత్వంలో ఎవరు ముందుకు వస్తారు అన్న చర్చ ఉన్నప్పుడు పార్టీ అధినేతకు అండగా నిలిచే నేతగా కనిపించడం రాజకీయంగా కొంత ప్రయోజనము కలగవచ్చు. ఇక్కడే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు, నానాజీ దూకుడుకు మధ్య సంబంధం కనిపిస్తుంది. పార్టీ అధినేత స్వయంగా తనపై వచ్చే విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని చెప్పిన తర్వాత నానాజీ మాత్రం ఆ బాధ్యతను చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. అయితే పార్టీకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చూడాలి. ఒకవైపు అధికార పార్టీ విధానాలను సమర్థించడానికి బలమైన గొంతుకులు అవసరం. మరోవైపు ప్రతి విమర్శకు వ్యక్తిగత దూకుడుతో సమాధానం ఇవ్వడం వల్ల ప్రభుత్వం, పార్టీపై అనవసరమైన ప్రతికూల ప్రచారం కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. జనసేనకి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితి కూడా కీలకమే. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యేలు అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వారు కేవలం ప్రతిపక్షాన్ని విమర్శించడం మాత్రమే కాకుండా తమ శాఖలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి కూడా మాట్లాడవలసి ఉంటుంది. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించడం, వైసీపీ విమర్శలకు సమాధానం ఇవ్వడం రెండూ సమతుల్యంగా సాగాలి. పంతం నానాజీ మాత్రం ప్రస్తుతం రెండో అంశంలో అంటే ఎదురుదాడిలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వైసీపీ నేతలు ఏ అంశం లేవనెత్తినా వెంటనే స్పందించడం ద్వారా తన రాజకీయ ఉనికిని బలంగానే చూపిస్తున్నారు. మీది ఆయన వ్యక్తిగత రాజకీయ శైలిగా కూడా మారుతుంది, లేక జనసేనలో ఇతర నేతలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నానాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలను సమర్థించడం కూడా పార్టీ అంతర్గతంగా ఆయనపై నమ్మకం పెంచినట్లు కనిపిస్తుంది. అధినేత నుంచి బహిరంగంగా మద్దతు లభిస్తే నాయకుల్లో సహజంగానే మరింత ధైర్యం వస్తుంది. అధికార పార్టీకి ప్రజల్లో మంచి పేరు రావాలంటే విమర్శలకు సమాధానం ఇవ్వడంతో పాటు పాలనపై దృష్టి పెట్టడం కూడా అంతే ముఖ్యం. మొత్తంగా చూస్తే పంతం నానాజీ దూకుడు వెనుక వ్యక్తిగత రాజకీయ శైలి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన రాజకీయ దిశానిర్దేశం కూడా కనిపిస్తుంది. పార్టీ అధినేతను ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ముందుండే నేతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. కాకినాడ రూరల్ నుంచి జగన్కు సవాల్ చేయడం నుంచి ఆయన పర్యటనలపై వ్యాఖ్యలు చేయడం వరకు నానాజీ ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ దూకుడు భవిష్యత్తులో ఆయనకు ఎంత రాజకీయ ప్రయోజనం తెస్తుందో చెప్పలేం. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పనితీరు, ప్రజలతో సంబంధాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీకి ఉపయోగపడే రాజకీయ వ్యూహం ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. కేవలం కౌంటర్లు ఇవ్వడం ద్వారా ఒక నేతకు దీర్ఘకాలిక రాజకీయ గుర్తింపు మాత్రం రాదు. కానీ పార్టీ అధినేతకు అండగా నిలిచే నాయకుడిగా, ప్రతిపక్షానికి గట్టి సమాధానం ఇచ్చే నేతగా నానాజీ తన స్థానాన్ని బలపరుచుకుంటే మాత్రం జనసేనలో ఆయన రాజకీయ ప్రాధాన్యం పెరిగే అవకాశం అయితే ఉంది. చివరకు పంతం నానాజీ వ్యవహారం జనసేనలో ఒక పెద్ద రాజకీయ మార్పుకు సంకేతమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇకపై మరింత యాక్టివ్గా మారతారా? నానాజీ తరహా రాజకీయ ఎదురుదాడి జనసేన వ్యూహంగా మారబోతుందా, లేక నానాజీ మాత్రమే ముందు వరుసలో కొనసాగుతారా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.